చూపిస్తా. దీనికి నా ప్రూఫ్ ఏంటంటే వర్షిని వాళ్ళ యొక్క బ్రదర్ అని చెప్పబడే వ్యక్తి ఉన్నాడు. అతను రీసెంట్ గా ట్రాన్సాక్షన్స్ అడిగితే నేను విన్నానండి. అతను కొంతకాలం బ్రదర్ ఆఫ్ విష్ణు సంథింగ్ మేబీ వాళ్ళిద్దరు ఒకరు చెప్తున్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ట్రావెల్ చేశారు. అతని బ్రదర్ వర్షిని బ్రదర్ ఆయన చెప్తాడండి ఆరోపణలు. ఆ సమయంలో ఐ ట్రావెల్డ్ విత్ హిమ్. ఎవరితో? ఈ అఘోరితో, గోరితో మీరు ట్రావెల్ చేశారు. అతను విష్ణు సార్ నేను విన్నాను, కాల్ వచ్చింది, ఈ యొక్క దాన్ని ఏమంటే ఫామ్ హౌస్ కి రండి అని చెప్పారు. ఎవరు కాల్లో చెప్పింది అది విషయం? ఎవరు? ఆ వ్యక్తి చెప్తున్నాడు. విష్ణు చెప్తున్నాడా? మీకు చెప్పాడా? టోటల్ వీడియోస్ ఉన్నాయండి అన్ని చోట్ల. ఏమైతే ఎక్కడ చూడలేదు. అన్ని ఉన్నాయి. బహుశా ఐ థింక్ కేసీఆర్ గారు అని అనుకుంటున్నానండి. వాళ్ళ పిఏ మాట్లాడారు. మీరు విన్నారు? అది వీడియో ఉంది. ఎవరు చెప్పింది? విష్ణు బ్రదర్, వాళ్ళ వర్షిని బ్రదర్. వీడియో ఉందండి. చాలా ప్రాబ్లం అవుతుంది. వీడియో ఉందండి. దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ విత్ బేస్మెంట్ ఓన్లీ వితౌట్ ఎనీథింగ్. కేసు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే అనేక మంది పూజలు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత కొంతమంది ఆయన నమ్మారు. ఎందుకంటే అతను సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తా అని మాట్లాడారు. ఇక్కడ కేసీఆర్ గారు పూజలు చేయించారు. ఎందుకు చేయించారు? వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ గారిని కాపాడుకోవాలి, కవిత పూజలు కొన్ని ఎలా ఉంటాయంటే రెండు రకాలు ఉంటాయి. పాలిటిక్స్ లో అయితే చూడండి, ఈ పూజలు సాధారణంగా ఎవరు చేయిస్తారంటే ఈవెన్ వేణుగారు కూడా చేస్తారు ఇటువంటి సిమిలర్ పూజలు. వామాచారం అంటారు. పూజల్లో రకాలు ఎలా ఉంటాయంటే మొదట హీరోలు హీరోయిన్లు చేయించుకుంటారు. వాళ్ళు ఎందుకు చేయించుకుంటారంటే కేసీఆర్ చేయించిన పూజ ఏంటి అది చెప్పండి. అది వారికి సమస్య అనేది కలగకుండా శత్రు నివారణ చేసేటువంటి విధంగా తమకు ఫేవరెట్. ఇప్పుడు హీరోయిన్లు ఎందుకు చేయిస్తారు? దే వాంట్ టు బికమ్ బిగ్ హీరోయిన్స్. బిగ్ అప్కమింగ్ వాళ్ళు చేయించుకుంటారు. రష్మిక గారు చేయించారు. రష్మిక గారు, వేణుస్వామి గారు చేయించిన తర్వాత టాప్ హీరోయిన్ అయింది. టాప్ హీరో అయింది. అతను అన్న మాటల్లో ఇంకా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు చేయించుకున్నారు. ఎందుకు? కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో అత్యంత ఆధ్యాత్మికవేత్త అయిన కేసీఆర్ గారు. ఆయన అధికారంలో రాగానే మొదట ఆయన చేసింది ఏంటంటే హోమాలు చేయించాడు. బ్రహ్మాండంగా చేయించారు. ఆయన ఆస్తికుడు. ఎంతో దైవాన్ని నమ్ముతారు. భక్తి ఉంది, ఆస్తికుడు ఆయన. తప్పనిసరిగా కూడా ఇవి ఇంకెవరు చేస్తారంటే తమకు అనుకూలంగా జరగాలి. ఇప్పుడు రాజమౌళి గారు చేయించారనే ఆవేశం ఉంది ఆయన మీద. తాను అఘోరితో కాదు, ఉప్పలపాటి శ్రీనివాసరావు చెప్పారు ఈ రాజమౌళి గారి మీద. ఆయన చేసే ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, ఆయన పూజ చేయించుకుంటాడు. ఈ విధంగా క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు శ్రీనివాస్ గా చెప్పబడుతున్న ఈ అఘోరి ఎవరికి పూజలు చేశాడు? కేసీఆర్ గారు సంప్రదించారు. ఇంకా ప్రముఖ నాయకులు కొంతమంది సంప్రదించారు అని అతను చెప్పడం జరిగింది. ఇది పేర్లు చెప్పలేనండి, మాకు కొన్ని ప్రాబ్లం. హీ మెన్షన్డ్ దీస్ ఆల్ వీడియోస్ ఆర్ అవైలబుల్. మాకు ప్రొవైడ్ చేయండి. ఐ కెన్ షో యు. ప్రభాస్ పేరు ఎత్తారు ఇక్కడ మీరు. తర్వాత ప్రభాస్ గారు కూడా తన ఆరోగ్య సమస్యల దృష్టి, ఎందుకంటే వాళ్ళు దైవభక్తి గలవారు. ఇక్కడ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ఎనీథింగ్. ఆయన అఘోరిగా భావించి పూర్తిగా దిగంబరంగా ఉన్నారు. ఆయన చేసే ముద్రలు అయితేనేమి అవి సాధారణ ముద్రలు కావు. అవి ఇక్కడ సికింద్రాబాద్ లో దేవాలయంలో చేశాడు. అందరూ అఘోర కాదు, గోరి కాదు. యోని పూజలు తెలంగాణ ప్రాంతాల్లో చేయడానికి రాదు. ఆ రష్మిక కేసు ఎందుకు పెట్టింది? హీరోయిన్ యోని పూజ వేణుస్వామి చేస్తే తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది. యోని పూజ కామాఖ్య గుడిలో కేవలం స్త్రీలు మాత్రమే చెయ్యాలి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. వేణుస్వామికి కూడా అథారిటీ లేదు. ఈయన యోని పూజ అని అంటాడు, దానికి ఇదని అంటాడు. ఇది దానివల్ల అఘోర పేరు చెప్పకుండా అఘోరి కాదు, గోరి. ఆమె గోరి అనే పదం వాడుతున్నా, అఘోరి అనే పదం వాడదు. వారిని గౌరవిస్తున్నా, గోరి అనే పదం వాడుతున్నా. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు కదా. ప్రభాస్ కి పూజ చేశాడు. ప్రభాస్ గారికి ఆరోగ్య సమస్య ఉంటే ఈమె వారి గురించి హెల్త్ బాగవ్వాలి, మంచి కావాలని చెప్పి పూజ చేయించారు. అందుగురించి ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గర ఒక విల్లా ప్రొవైడ్ చేశారు అనేటువంటిది టాక్ ఉంది. ఇవన్నీ కూడా వర్షిని చెప్పిన విషయాలు. ఇవన్నీ కూడా వర్షిని గారి ద్వారా కూడా వాళ్ళ పేరెంట్స్ కి వచ్చినాయి. ఆమె వర్షిని అఘోరి దగ్గర ఉండి వీళ్ళకి పేరెంట్స్ ఈమె ఈ మహిళ ఏమైతే ఉందో ఆమె తీర్థయాత్ర అథెంటిసిటీ ఏంటి అసలు? వినండి,
ఈమె తీర్థయాత్రల రూపంలో వెళ్ళింది. వినండి, ఈమె తీర్థయాత్రల కోసం వెళ్ళారు ఫస్ట్. మొదటిసారి ఈ అమ్మాయి వెళ్ళింది వేరే ఉద్దేశంతో లేదు. మొదటిసారి వర్షిణి అనేటువంటి అమ్మాయి ఇతనితో ఎందుకు వెళ్ళింది నార్త్ ఇండియాకి తీర్థయాత్రలు చేస్తున్నాం అని వెళ్ళారు. అలాగే మీ దగ్గర ఏ అథెంటిక్ ప్రూఫ్ లేదు, నేను అడుగుతాను. ఆ లోపల మీరు వీడియోస్ రెడీ చేయండి, వీడియోస్ చెప్తున్నారు. సురేష్ గారు మీరు మాట్లాడండి. ఆయన చెప్పిన మాటలు మీరు ఏకీభవిస్తారా? ఈ పూజలని నిజంగా కేసీఆర్ చేసుకున్నారని, ప్రభాస్ చేసుకున్నారని, విల్లాలు కొనిచ్చారని, ఈ పూజలని ఎటువంటి పరిస్థితుల్లో ఈ అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వీరు ఇలాంటి పూజలు చేస్తారని, ఇలాంటి వాటికి అర్హుడని అయితే నేను అనుకోను. వీళ్ళు అసమర్థతగా అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారని అయితే అసలు లేదు. వారు ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి పేర్లు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా ఇలాంటి వ్యక్తి దగ్గర పూజలు చేయించుకునేటువంటి విధానాలు లేవు. అది మాత్రం క్లియర్. వారు చేయించుకునే ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపాలు, జపాలు చేసుకునేటువంటి వ్యక్తులు. అలాగా చెడు పూజలు చేయించి గెలవాలనేటువంటి వ్యక్తిత్వం కాదు. అలాగే ఉంటే గనక ఎప్పుడో గెలిచేవారు, వీళ్ళందరినీ మడతపెట్టి ఎప్పుడో దేశానికే ప్రధాని అయ్యేవారు. దానికి రీజన్ ఉంది. అలాంటి ఉంటే కనుక రెండోది ఒక రాజకీయ పోటీగా రాజకీయ నాయకుడు ఇంకో పూజ చేపిస్తారు. రెండో చెప్తా. ఇకపోతే ఈయన మొదట్లో మనకు మాట అన్నారు, అలాంటి విద్యలు నేర్చుకునేటప్పుడు కాలకృత్యాలు కూడా వారు సేవించాల్సి వస్తుంది అని. ఒకటి అదొకటి ఏంటంటే మంచి విద్య నేర్చుకునే వారు కాలకృత్యాలు సేవించరు. ఏదైతే యక్షిణి విద్యలు ఉంటాయి, బాగల్ముఖి, భానుమతి యక్షిణి విద్యలు కొన్ని ఉంటాయి. అవి కేవలం చెడు చేయడానికి, ఎదుటి వ్యక్తిని హిప్నటైజింగ్ చేసి లాక్కోవడానికి. ఈ విద్యలు నేర్చుకునే వారు మాత్రమే అలాంటి కాలకృత్యాలు కూడా స్వీకరించేటువంటి విధి విధానాలు ఉన్నాయి. వాళ్ళ కాలకృతి వారే సేవిస్తారు. ఇది కేవలం చెడు చేసేటువంటి పూజలు చేయడానికి. ఇది కేవలం శ్మశానంలో చేసేటువంటి పూజలు. అఘోరాలు చేయరు. ఇలాగా అలియాస్ శ్రీనివాస్ లాంటి వారు దేశాన్ని, జనాన్ని నాశనం చేయాలి, ఏదో విధమైనటువంటి పబ్లిసిటీ తీసుకోవాలి, ఆడపిల్లలను వశం చేసుకోవాలి. ఇకపోతే ఆడపిల్లలు ఒకళ్ళనే పట్టుకొని ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళలోనే ఎందుకు తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళనే ట్యూన్ చేసుకుంటారా అని ఉంటుంది, పేదవాళ్ళనే ట్యూన్ చేసుకుంటారా అని ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వారు మొదటిగా నేర్చుకున్నటువంటి విద్యలో వారి అమ్మవారు కావచ్చు, అయ్యవారి కావచ్చు ఉపవాసం చేసినప్పుడు ఆ ఉపాసనలో అమ్మవారు వారికి ఏం చెప్తుంది అంటే, ఒక నక్షత్రం కలటువంటి అమ్మాయి కావాలి కన్యపిల్ల అని చెప్తుంది. కన్యపిల్ల అయినా కాకపోయినా ఒక నక్షత్రం గల అమ్మాయిలు కావాలన్నప్పుడు ఆ అమ్మాయి మీద సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు వీరికి తెలుస్తుంది ఈ అమ్మాయి మనకు పనికి వస్తుంది పూజ కోసం అని చెప్పి, కరెక్ట్, అది పూజ కోసం పనికి వస్తుందని చెప్తున్నారు. ఆ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఎమ్మడే కిడ్నాప్ చేసి వెళ్ళిపోతే ఎమ్మడే పట్టుకుంటారు కదా, అందుకని చెప్పి వాళ్ళ పేరెంట్స్తోనూ వాళ్ళతోనూ ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళకి మొత్తం ఉన్న పరంగా ఉండేసి ఏదో వీళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉండేసి, డబ్బు పరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, హెల్ప్ చేసినట్టుగా వీళ్ళ ఇళ్లలో ఉండేసి వాడిని మంచి చేసుకుంటారు, నమ్మిస్తారు. నమ్మించి ఆ అమ్మాయిని హిప్నటైజింగ్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇలాగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని, ఇద్దరు అమ్మాయిని కాదు, నాకు ఎనలైజ్ ప్రకారంగా 11 మంది అమ్మాయిల్ని ఈ రకంగా చేస్తున్నారు. ఇంకా రాధాగారి లాంటి వారు ఇంకా బయటకు వస్తారు, వర్షిణి లాంటి వారు బలైన వారు కూడా ఉండొచ్చు, ఇంకా బల అవుతారు అని కూడా నేను ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ సందర్భంగా మన మాధ్యమం ద్వారా. అయితే ఈ పూజలు చేసేదానికి అమ్మవారికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఒక రకమైనటువంటి విద్య నేర్చుకోవడానికి అవసరం లేదు, దానిపైన నేర్చుకునే దానికి సాక్ష్యం ఉండాలి. 40 రోజుల నుంచి 41 రోజుల నుంచి 62 రోజులు కోర్సు నేర్చుకునే విద్యలకి దానికి సాక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయి పూర్తిగా వాళ్ళకి ఒప్పుకొని వచ్చింది అనే సాక్ష్యానికి తాళి అనే ఒక జనానికి చెప్పేసి అది అష్టదిగ్బంధన యంత్రం ఉంటుంది, ఆ పసుపు తాడే ఉంటుంది. జనానికి కనిపించేది ఏంటంటే తాళి కట్టాను, పెళ్లి చేసుకున్నాను అని. పెళ్లి నాకు చెప్పండి, అఘోరీగా చెప్పబడుతున్న ఈ శ్రీనివాస్ దగ్గర మొత్తం సమాజానికి చెడు చేసేటువంటి ఈ పూజలే ఉన్నాయి కానీ మంచి చేసే పూజ లేవు. మంచి చేసే పూజలు చేస్తే ఇలా చేయరు, పెళ్లిళ్ళు చేసుకోరు. వారికి ఒక వర్షిణి కానివ్వండి, చెప్పేటువంటి కరీంనగర్ నుంచి వచ్చిన మహిళ రాధిక కానివ్వండి, అష్టదిగ్బంధనంతో తాలూకా యంత్రం కట్టారంటున్నారా? ఖచ్చితంగా అష్టదిగ్బంధన ఉంటుంది. వన్ సైడ్ మాట్లాడుతున్నారు. ఇది రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆయన ఎలక్షన్ గెలవాలనుకుంటాడు. అయితే మనకి ఈ శ్రీనివాస్ అలియాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో
ఇతనికి హిప్నాటిజం, మందు పెట్టడం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటివి నేర్చుకున్నారు. ఇతను దీనివల్ల చిన్న చిన్న మంత్రాలతో ఎదుటి వ్యక్తిని హిప్నాటిజం చేయొచ్చు, లొంగ తీసుకోవచ్చు. అయితే వారికి సంబంధించినటువంటి కోర నక్షత్రాలు, లగ్న మైత్రి నక్షత్రాలు కొన్ని ఉంటాయి, స్నేహ నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రం గల స్త్రీల్ని లొంగపరుచుకోవడం చాలా ఈజీ. మంచి మాటలు చెప్పేసి ఉఫ్ అని ఊదితే చాలు, చిన్న పౌడర్ని పెడితే చాలు, ఫుడ్లో బాడీ మీద చేయొచ్చు, ఆయిల్తో చేయొచ్చు, కోకోనట్ ఆయిల్లో కూడా చేసిపోవచ్చు. హిప్నాటిజానికి ఎన్నో రకాలైనటువంటి క్రేలు ఉన్నాయి. వాటర్లో కూడా హిప్నాటిజం చేయొచ్చు. ఇప్పుడు నేను హిప్నాటిజం చేసి ఇచ్చాను అనుకోండి, మీకు 3 daysలో నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు. మీరు వచ్చేసండి సార్, నాకు మాట్లాడదాం రండి, కాఫీ హోటల్లో కలుద్దాం రండి అని చెప్తారు. సో ఇలాంటి హిప్నాటిజాలు మనకి చాలా చైతన్యం వచ్చినటువంటి ఈ తరుణంలో. సో ఇప్పుడు 2 మహిళలకి ఆ హిప్నటైజేషన్ జరిగింది. ఖచ్చితంగా 2కే కాదు, మొత్తం 11 మందికి హిప్నటైజేషన్ జరిగింది. దీనివల్ల ఆయన ఏం చేయాలనుకుంటారు? మహిళలను తీసుకెళ్ళి ఏం చేయాలి? ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ అడిగారు. ఇది ఇప్పుడు చెప్తా వినండి. ఈ హిప్నటైజేషన్ చేయించబడినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు మన మైకంలో ఉండరు, మన మైండ్ సెట్లో ఉండరు. అందరూ కనిపిస్తారు, అందరూ